హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి విలేజ్ హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజైతే మనము తోటకూర ఫ్రైని అయితే చూసేద్దాము. వారంలో 2 సార్లైనా ఇలా ఆకుకూర చేసుకొని అయితే ఖచ్చితంగా తినాలి. ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. ఈ తోటకూర తినడం వలన రక్తం అయితే బాగా పడుతుందన్నమాట. అలాగే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసుకొని అయితే తినండి. చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తినేస్తారు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే. మరి ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడైతే తోటకూరని బాగా కాడలతో సహా ఒలుచుకొనేసి ఇలా అయితే నీట్గా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే మట్టి ఎంత ఉంటుంది కాబట్టి మనము 2-3 సార్లు అయినా ఇలా క్లీన్ చేసుకోవాలి. బాగా ఇలా క్లీన్ చేసుకొనేసి ఇలా తీసుకోవాలి. మీరు ఇక్కడైనా కట్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోవాలి. 5 వెల్లుల్లి అయితే తీసుకునేసి ఇలా కచ్చాపచ్చాగా అయితే చేసుకోవాలన్నమాట పేస్ట్. ఇప్పుడైతే కడాయి పెట్టుకునేసి 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ శనగబాడలు అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూను మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వేసేస్తున్నాను. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర కూడా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకొనేసి కొద్దిగా తిప్పిన తర్వాత ఒక ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి. ఆనియన్ ఇప్పుడు బాగా వేయించుకుందాము. మరీ ఎక్కువ వేగన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుందన్నమాట. ఇలా వేయించుకున్నాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేద్దాము. ఇప్పుడు ఇక్కడ ఇదే అన్నమాట కారము. మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనము కారం పొడి అవైతే వేయమన్నమాట. ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము కడిగి పెట్టుకున్న తోటకూరను అయితే వేసేసుకుందాము. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం అన్నమాట. ఇలా యాడ్ చేసుకొనేసి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత అయితే కలిపేద్దాము. కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టేద్దాము. ఇప్పుడైతే కలిపేద్దాము. వాటర్ అనేది వస్తుందన్నమాట తోటకూరలో నుండి, బాగా మగ్గిపోతుంది. ఒకవేళ మీకు తోటకూర మగ్గలేదు అనుకుంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. మనం పసుపు వేసాం కదా, బాగా పట్టే విధంగా కలుపుకొనేసి మూత అయితే పెట్టేసుకుందాము. బాగా మగ్గాలి కాబట్టి ఆ తోటకూర మధ్య మధ్యలో తీసి అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే అడుగంటిపోతుంది. చూడండి, చాలా వరకు అయితే మగ్గింది. ఇంకా కొద్దిసేపు అయితే పెట్టేద్దాము. ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. నేను నీళ్ళు పోసిన తర్వాత ఒక 4 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇలా అయిందనమాట. చాలా బాగా ఉడికిపోయింది, బాగా కూడా ఉందన్నమాట. చిన్నపిల్లలు కూడా బాగా పెట్టచ్చు. చిన్నపిల్లలకి బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి చూడండి, చాలా టేస్టీగా కూడా వస్తుంది. మనం పచ్చిమిర్చి వెల్లుల్లి యాడ్ చేయడం వలన ఈ ఫ్రైకి అయితే మరింత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగా తింటారు పిల్లలు కూడా. వారంలో 2 సార్లు అయినా ఇలా చేసుకొని అయితే తినండి. రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి, ఫైబర్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే సర్వ్ చేసుకునేసి తినేద్దాము. ఇలా వేడి వేడి అన్నంలోకి అలా కొద్దిగా నెయ్యి వేసుకునేసి ఆ తోటకూర ఫ్రైని వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది చూడండి, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.